నమస్తే అండి. మీడియా ప్రేక్షకులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్తే. నేను విజయ్ మిత్ర, ఈ మూవీకి డైరెక్టర్ని. 100 Days లవ్ స్టోరీ, అతి ప్రేమ భయానకం. ఈ చిత్రం ఒరిస్సాలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా చిత్రీకరించడం జరిగింది. ఇందులో ఈ సినిమాని చిత్రీకరించినటువంటి నిర్మాత పురిబండ రమణమూర్తి శర్మ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. డిఓపిగా శేషుడి నాయుడు గారు, మ్యూజిక్ తరుణ్ రాణా ప్రతాప్ చేశారు. అదేవిధంగా ఈ చిత్రంలో నటించినటువంటి హీరోగా జయశివ్ సూర్య, హీరోయిన్ నిఖితశ్రీ అండ్ ఇషా మనోహరి ప్రియ హీరోయిన్లుగా నటించారు. ఆకెళ్ళి గోపాలకృష్ణ గారు, తర్వాత జబర్దస్త్ అప్పారావు గారు, కుమరన్ సీతారామన్ గారు తదితర నటీనటులందరూ నటించారు. ఈ చిత్రానికి ఈవేళ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ ఆ ట్రైలర్ని చూశారు. మీ అభిప్రాయాన్ని కూడా మాకు చెప్పండి. అదేవిధంగా తర్వాత ఈ ప్రెస్ మీట్ తర్వాత చిత్రాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. చిత్రాన్ని కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి నా శ్రేయోభిలాషులు, అలాగే మన మీడియా మిత్రులు అందరూ కూడా నా తలక ఆశీస్సులు. ఎందుకంటే మీ అందరికంటే కొంచెం ఏజ్లో పెద్దవాడు కాబట్టి ఆశీస్సులు అనుకుంటాను. ఓకే, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నా నమస్కారాలు అండి. ఈరోజు ఇక్కడ చాలా చిన్న సినిమాని తీసాం సార్ మేము. అంటే జనరల్గా అంటే అప్రస్తుతమైనా సరే ఇండస్ట్రీలోన చిన్న సినిమాలకు కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి మీడియా మిత్రులు చిన్న సినిమాలకు సహకరించండి సార్. చిన్న సినిమాలకి ఊపిరిపోయండి. నేను ఇవాళ ఇంత స్లమ్లో కూడా తీసామంటే నేను అంతకుముందు కూడా సినిమా బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నాను సార్. చాలా మా ఫ్యామిలీ అంతా సినిమా బ్యాక్గ్రౌండ్ సార్. కృష్ణ గారితో తీసాము. చల్మోహన్ రంగ్ అని చెప్పేసి పాలవెల్లి త్రినాథరావు గారు తలకు ఆధ్వర్యం చేశాం సార్. ఆయన తలకు సమకాలికులు ఇక్కడ మా మల్లయ్య గారు కూడా ఉన్నారు. వారిది ఎల్లక వారసత్వాన్ని పునిపుచ్చుకొని అంటే 77లో సార్ చల్మోహన్ రంగ్ అని చెప్పేసి సినిమా తీసాం కృష్ణ గారు దీప వాళ్ళతోని. ఆ తర్వాత 82లో రాధామై డార్లింగ్ అని చెప్పేసి ఒక సినిమా తీసాం సార్. దానిలో ఈవేళ మనం పృథ్వీ గారు అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇది యానిమల్లో విలన్గా చేశారు. ఆయనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసాం మేమే సార్, బొబ్లు అనేవాళ్ళు మేము. ఆయన వస్తున్నారు కానీ ట్రాఫిక్లో ఉండిపోయారు, అందుకని ఆయన రాలేకపోయారు సార్. ఆ తర్వాత ఇంకా చదరంగం అనే సినిమా తీసాం సార్. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి సమర్పణలో ఉన్న నరేష్ గారు భానుప్రిని మేము ఇంట్రడ్యూస్ చేసాం. అంటే మా బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్పాలి కదా సార్, ఎందుకు ఈ సినిమా తీసినాడు అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. సో ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను సార్. 84లో చదరంగం సినిమా నేను ప్రొడ్యూస్ చేశాను సార్. ఆ తర్వాత లేడీ కిల్లర్ అని కళ్యాణ్ చక్రవర్తి తీసాం సార్. అది సినిమా రిలీజ్ అవ్వలేదు, బై మిస్టేక్ ఈగోకి వెళ్ళిపోయి రిలీజ్ చేయడం ఆపేస్తాం మేము. లేడీ కిల్లర్ అని చెప్పేసి నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు తీసాం సార్. సరే, ఆ తర్వాత ఈ సినిమా మళ్ళీ చేయడం జరిగింది. చిన్న సినిమాలకి ప్రాణం పోయింది సార్. నేను ఒక్కడనే కాదు సార్, సంవత్సరానికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏదైనా 20-30 సినిమాలు మాత్రం ఆడుతాయి, మిగతాన్ని కూడా కనీసం అట్లీస్ట్ థియేటర్ కూడా ఇవ్వకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి సార్. మేము ఒకప్పుడు అందరూ చిన్న ఆర్టిస్టులు అనుకుంటే ఇవాళ పెద్ద హీరోలు ఎవరు ఉండేవాళ్ళు కాదు సార్. అంటే నేను సభాముఖంగా చెప్తున్నాను సార్, మీరు ఏమనుకోకండి. చిన్న సినిమాలు ఊపిరిపోయండి, కంటెంట్ ఉంటే చూడండి సార్, ఆదరించండి సార్. సభాముఖంగా మీడియా మిత్రులకి ఎందుకని నేను చెప్పాల్సిన లేదు. దయచేసి చిన్న సినిమాలకు ఆదరించండి సార్. సో సార్, నా పేరు ఈషా మనోహరి ప్రియ, ఈ మూవీలో వన్ ఆఫ్ ద హీరోయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఈ స్టేజ్లో ఈరోజు నేను నిల్చొని మాట్లాడుతున్నానంటే దే ఆర్ ద రీజన్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మా హీరో గారు, మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా కో ఆర్టిస్ట్ అండ్ నాకన్నా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ కూడా ఇక్కడ మా మూవీలో చేశారు. అండ్ దానికి చాలా గ్రేట్ఫుల్ నేను. అండ్ ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ట్రైలర్ చూశారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మూవీ. Hope you all like the movie and
మీరు అందరూ కూడా మా మూవీకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ 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 డిఓపి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్. ఇక్కడ కొంచెం నా పేరు జైశివ్ సూర్య. మా నాన్నగారు ప్రొడ్యూసర్గా చేశారు అండ్ మా డైరెక్టర్ గారు వల్ల ఓ రకంగా ఎంతో కొంత యాక్ట్ చేయగలిగాను. కొంచెం నర్వస్గా ఉంది, సారీ టు సే దిస్. సార్ అందరూ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సార్. శివసాయి ప్రొడక్షన్స్ 100 Days లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి 50 మంది ప్రేక్షక దేవుళ్లకు హృదయపూర్వక కళావందనాలు. ఈ సినిమాలో నేను ఓ మంచి యాక్షన్ చేశానండి. నేను మన జబర్దస్త్ అప్పారావు బ్రదర్ ఇద్దరు కలిపి ఒక చిన్న ట్రాక్లా పెట్టుకుని చాలా బాగా వచ్చింది, వర్కౌట్ అయింది. ఏది ఏమైనా సినిమా అనే దానికి ప్యాషన్గా, ఇప్పుడు ఇందాక మన ప్రొడ్యూసర్ రమణమూర్తి గారు చెప్పారు, వాళ్ళ మామగారు త్రినాథరావు గారిని అప్పట్లోనే రాధామాయి డార్లింగ్, చెల్మోహన్ రంగా లాంటి సినిమాలు తీసి ఆ ఎరాని మనం ఎందుకు కంటిన్యూ చేయకూడదు అని మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి శివసాయి ప్రొడక్షన్స్ బ్యానర్తో మళ్ళీ మనం రెగ్యులర్గా సినిమాలు చేద్దామని ఒక ఆలోచనతో, ఇంకో విషయం వాళ్ళ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఎవరో ఎందుకు మనమే ఇంట్రడ్యూస్ చేద్దామనే ఉద్దేశంతో బేసిక్గా గ్రాఫిక్స్ విషయంలో, ఎడిటింగ్ విషయంలో మా హీరో గారికి మంచి గ్రిప్ ఉంది. అలాగే బాబు యొక్క ప్యాషన్ ఎందుకు కాకూడదు అనుకున్న నాన్నగారు ప్రొడ్యూసర్ అయ్యి చాలా బ్రహ్మాండంగా చక్కగా చాలా అద్భుతంగా తీశారు. చాలామంది నిర్మాతల కన్నా 100 times నాకు చాలా ఇష్టమైన నిర్మాత ఈయన. ఎందుకంటే ఏదో ముఖస్థుతి కోసం, ప్రెస్ కోసం చెప్పింది కాదు. ఎవరైనా పనిచేసిన తర్వాత సార్ డబ్బులు ఇస్తే ఎప్పుడు ఇస్తారు, సార్ రేపు వస్తుందా, షెడ్యూల్ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ అంటారు. బట్ ఈ మహానుభావుడు ఏంటంటే నైట్ షూట్లో ఉన్నా సరే, మధ్యాహ్నం 2 కాల్ చేయడం, రాత్రి 2 వరకు చేసినా సరే 1 o'clock మా లాడ్జ్ రూమ్ దగ్గర మేము ప్యాకప్ అయ్యి వచ్చుంటే అటు ఇటు తిరుగుతుండేవారు. ఏమంటే ఈ టైంలో ప్యాకప్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారు, ఇక్కడ ఏం చేస్తారంటే మీతో 10 నిమిషాలు మాట్లాడాలండి అన్నారు. లోపలికి వచ్చి మాట్లాడి 8 నిమిషాలు మాట్లాడి 9వ నిమిషంలో డబ్బులు క్యాష్ చేతిలో పెట్టి వెళ్ళిపోయేవాడండి. అంత మంచి నిర్మాత అండి. ఇలాంటి వాళ్ళకి చప్పట్లు కొట్టచ్చండి. ఎందుకంటే అలా మంచి టేస్ట్, అభిరుచి ఉన్నాను సినిమా పరంగా కానీ, బాబుని హీరోగా చేయడంలో కానీ, ఆర్టిస్ట్ కానీ, టెక్నీషియన్ కానీ మాట్లాడుకున్న రూపాయి ఏదైతే ఉందో ఆ మాట్లాడుకున్న రూపాయి జెన్యూన్గా మనకు అప్పచెప్పడంలో కానీ, అలాంటి మంచి నిర్మాత, టేస్ట్ ఉన్న నిర్మాత, చిన్న నిర్మాతలను ఎంకరేజ్ చేసే మన అందరూ బాగుంటాం. 10 మంది టెక్నీషియన్కి, ఆర్టిస్టులకి వర్క్ వస్తుంది. ప్లస్ అలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయడం అన్నది కూడా మన బాధ్యత. ఇక సినిమా విషయానికి వస్తే ఇంట్రడ్యూసింగ్ అయిన ప్రాజెక్ట్ అయినా సరే మా హీరో జయశ్రీరావు కూడా చాలా బాగా బ్రహ్మాండంగా వర్క్ చేశారు. కోర్స్ ఆ క్రెడిట్ అంతా యాజ్ యూజువల్గా డైరెక్టర్ గారు మా విజయ్ మిత్రా గారికి ఇచ్చారు. ఏదేమైనా సరే మా విజయ్ మిత్రా గారికి మాకు కూడా ఓ 15 ఏళ్ల అనుబంధం. ఇందులో ఆల్మోస్ట్ నా వేషం ఎవరికో ఇచ్చేసిన తర్వాత కూడా లేదండి, కాదండి, నాకు ఆకెళ్ళ గారే కావాలి అని పట్టుకొట్టుకుని మరి ప్రొడ్యూసర్ గారు కానీ అప్పటికి నేను తెలియకపోయినా కన్విన్స్ చేసి మరి నన్ను పిలిపించి నాకు వేషం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఓ మంచి వేషం ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు విజయమిత్ర గారు మీకు థ్యాంక్ యూ. అలాగే మంచి టేస్ట్తో ప్రొడ్యూస్ చేసినందుకు రమణమూర్తి గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. పోతే మిగతా హీరోయిన్లు అందరూ కూడా చాలా బాగా చేశారండి. ఇప్పుడు ఫస్ట్ చెప్పవలసిన మొక్క లాస్ట్ చెప్తున్నాను మాత్రం అనుకోవద్దు. స్టేజ్పై ఉన్న మా లైన్, రియల్ లైఫ్లో కూడా లైన్ సాయి వెంకట గారికి మరి తదితర పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాన్నగారు. ఇక మీకు ఇందాక ఆయన ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టుగా సినిమాని చిన్న సినిమా, పెద్ద సినిమా కాకపోయినా నిజంగా సినిమాలో విషయం ఉందనుకున్నా, లేదు ఒక్కొక్కప్పుడు చిన్న సినిమాలని కంటెంట్ బాగుందనుకుని 100కు 100 పాళ్ళు సినిమాని భుజాల మీద వేసుకొని ఈవేళ ఫస్ట్ టీజర్ లాంచ్ దగ్గర నుంచి ఫస్ట్ కాపీ వచ్చి సినిమా రిలీజ్ అయిన తర్వాత వరకు థియేటర్లోకి వెళ్ళి వరకు కూడా 100కు 100 పాళ్ళు మా లాంటి సినిమాల్ని, ఇలాంటి సినిమాల్ని 100% ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత మనందరి మీద, ముఖ్యంగా మీడియా వారి మీద, ప్రెస్ మీద, మీడియా మిత్రుల మీద ఉంది. ఎందుకంటే తెలియదే ఉందండి, ఎంత పెద్ద గోల్డ్ ప్లేట్కైనా గోడ టచ్ కావాలి అన్నది పాత సామెత. ఎంత పెద్ద ప్రాజెక్ట్కైనా ఖచ్చితంగా యాడ్ సపోర్ట్ కావాలి అన్నది, అంటే దట్ మీన్స్ మీడియా సపోర్ట్ ఖచ్చితంగా కావాలి అన్నది ఈరోజు వస్తున్న సినిమాల విషయంలో, మీ మీడియా వాళ్ళు ఇచ్చే ప్రమోషన్స్ విషయంలో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసే విధానంలో ఎప్పటికీ మీకు సదా రుణపడి ఉంటాము. చిన్న సినిమాల తరఫున మీరు మాలో ఒక ఫ్రేమ్ లాగా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అని అండాలి. మరొక్కసారి క్షమించాలి, మా నాయుడు గారు కూడా డిఓపి శేషు నాయుడు గారు మనిషి కనపట్లేదు. వర్క్ విషయంలో కూడా వర్క్ తప్పితే
అంతకు మించి ఒక మాట అనవసరంగా మాట్లాడు. డైరెక్టర్కి ఏదైతే కావాలో అది విని అతను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చెప్పిన దానికన్నా ఒక 10% ఎక్సెస్ ఇస్తే కామ్గా పనిచేసి వెళ్ళిపోతాడు. మేబీ ఇప్పుడు మైక్ ముందుకు వచ్చి మాట్లాడాడో కూడా నాకు తెలియదు. కానీ ఏదేమైనా సినిమా అంత చక్కగా రావడానికి మీ వంతు కృషి చేసినందుకు నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ ఆకెళ్ళ గోపాలకృష్ణ. ఈ అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ మిత్రా గారికి, మా హీరో గారు అనడం కన్నా నాకు బాగా ఇష్టం ఏంటంటే ఈ సినిమాకి సీజీ వర్క్ మొత్తం ఆయనే చేశాడండి. మొత్తం గ్రాఫిక్ చాలా ఉంటుంది సినిమాలో. మొత్తం సీజీ అంతా ఆయనే చేశారు. 1 year కష్టపడ్డాడు ఆయనే టోటల్. ఆయన హీరో కన్నా సీజీ వర్క్ ఇరగదీశాడు ఫస్ట్. నా విజువల్స్ని ఆయన గ్రాఫిక్ దాంట్లో చాలా అద్భుతంగా చూపించాడు ఆయన. మీకు వైజాగ్ని మొత్తం ఎంటైర్ మార్చేశాడు టోటల్. అంత అద్భుతంగా చేశాడు సీజీ. ఇది మాన్యువల్ సీజీ అంటే గ్రీన్ మ్యాట్ వాడకుండా ఒరిజినల్ దాంట్లోంచి తీసుకొచ్చాడు ఆయన. 2 మేము మాన్యువల్ కొన్ని గ్రాఫిక్ షాట్లు మాన్యువల్గా పెట్టుకుంటే డబుల్ ఇంపోజ్ కూడా ఆయన మాన్యువల్లోనే చేసాడు టోటల్. అంత అద్భుతంగా చేశాడండి ఆయన. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. మీడియా మిత్రులకి నా నమస్కారాలు. థ్యాంక్ యూ. నా పేరు రవికుమార్ అండి, ధవళేశ్వరం. ఈ సినిమా విషయానికి వస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న అంశమే ఈ సినిమా యొక్క సారాంశం అండి. మా సూర్యకి ఈ సినిమా మంచి చిత్రం కావాలని, చిన్న హీరోల్లో పెద్ద హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మా నిర్మాత గారికి, అలాగే మా డైరెక్టర్ గారికి మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. సినిమా ఇండస్ట్రీకి ఎంతో తపన వచ్చినటువంటి ప్రొడ్యూసర్లను ఎంతోమందిని చూస్తుంటాం. అందులో రమణమూర్తి గారు ఒకరు. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి చివరి వరకు సెన్సార్ అయ్యేంత వరకు కూడా ఆయన సినిమాను ఎంతగా ప్రేమించాడు. ప్రతి ఫ్రేమ్ విషయంలో ఆయన బాబు ఎంత కష్టపడి ప్రతి సన్నివేశం బాగా రావాలని చెప్పేసి ఎంతో డెడికేషన్తో తీసినటువంటి సినిమా ఈ 100 Days లవ్ స్టోరీ. సహజంగా అంటే ఈ వేదిక మీద నేను ప్రేక్షకులను కోరేది ఏంటంటే, మేము స్టార్ ఉన్న సినిమానే చూస్తాము, స్టార్ల సినిమాల్ని ఆదరిస్తాము అన్న ఆలోచనను ఒక్కసారి పక్కన పెట్టండి. చిన్న సినిమాలైనా అద్భుతంగా ఎంతో టాలెంట్తో తీస్తున్నటువంటి నిర్మాతలు, దర్శకులు ఎంతోమంది ఉన్నారు. అద్భుతంగా నటిస్తున్నటువంటి ఆర్టిస్టులు ఎంతోమంది మీ ముందుకు వస్తున్నారు. పెద్ద అనే సినిమా ఆ మత్తులో కాకుండా చిన్న సినిమాలను కూడా మీరందరూ ఆదరించాలి. ఎందుకంటే మీ మీద ఆశతో, నమ్మకంతో ఎంతోమంది నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు. మరి మీరు ప్రేక్షక దేవుళ్ళైన మీరు వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు ఏమైపోతారనేది ఒక్కసారి ఆలోచించండి. మరి ఈ 100 Days లవ్ స్టోరీ ఇప్పుడు ట్రైలర్ చూసాము. ప్రతి సన్నివేశము అద్భుతంగా ఉంది. ఆర్టిస్టులు ఎక్కడ కూడా మేము కొత్త వాళ్ళమని తెలియకుండా ప్రతి అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ అద్భుతంగా నటించారు. డిఓపి కానీ ఆయన కెమెరా పనితనమైంది అనేది తెలుస్తుంది. తర్వాత మ్యూజిక్ పరంగా టోటల్గా యూనిట్ మొత్తము ఎంత చిత్తశుద్ధితో ఈ సినిమాని తీశారనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మరి ఇలాంటి మంచి సినిమాల్లో మీరందరూ ఆదరించండి. కేవలం మేము స్టార్ ఉంటేనే సినిమాలు చూస్తాము అనే ఆలోచనను పక్కన పెట్టమని ప్రేక్షక దేవుళ్ళను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి రమణమూర్తి గారు ఎన్నో సంవత్సరాల సినీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ మామగారు నిర్మాతగా సినిమాలు తీస్తున్నప్పుడు ప్రతి అడుగు ప్రతిది కూడా గమనిస్తూ మరి అప్పటి నుంచి కూడా సినిమాను ఎలా తీయాలి, ఎలా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పేసి తన తెలివితేటలను, తనకున్నటువంటి నాలెడ్జ్ని అంతా కూడా ఈ సినిమా మీద పెట్టి ఆ సినిమా చిత్రీకరణ చేశారు. ఆయన ఒక నిర్మాతగా కాకుండా దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ కూడా ఆయన పోషించినటువంటి సందర్భం. ఎందుకంటే ఒక మంచి క్యారెక్టరు
దానికి ఒక పెద్ద స్టార్ను తీసుకురావాలి, ఇవన్నీ ఎందుకు? తనలో ఉన్నటువంటి నటనను అద్భుతంగా చూపించినటువంటి ఆర్టిస్ట్ రమణమూర్తి గారు. మరి ఇలాంటి వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ బాబు జై శివసూర్య తను ఒక హీరో అన్నది పక్కన పెట్టి ప్రతి ఫ్రేమ్లో ఒక కొత్తదనాన్ని చూపించాలి. విఎఫ్ఎక్స్ అంటే సీజీ వర్క్ను తన సొంతంగా, ఇప్పుడు చిన్న సినిమాలకు సీజీ వర్క్ చేయాలంటే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాలి, మంచి మంచి టెక్నీషియన్ల మీద ఆధారపడాలి. కానీ అలా కాకుండా అన్నీ అతనే అయ్యి, ఇప్పుడు డిఓపి గారు చెప్పినట్లుగా కొన్ని రోజులు చాలా నెలలు కష్టపడి ప్రతి ఫ్రేము అందంగా అద్భుతంగా ఉండే విధంగా తను దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని సినిమాను తీర్చిదిద్దినటువంటి సందర్భాలు ఉన్నాయి. దయ ఉంచి ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఇలాంటి సినిమాలను ఆదరించండి. ఇలాంటి ప్రొడ్యూసర్లను ఆదరించినప్పుడే రమణమూర్తి గారు ఎన్ని సినిమాలైనా తీయగలిగినటువంటి సత్తా ఆయనకుంది. ఆయన డ్రీమ్ కూడా అది. కంటిన్యూగా సినిమాలు తీయాలని అనుకుంటున్నాడు. కాబట్టి మీరు ఈ సినిమాను ఆదరిస్తే ఆయన కంటిన్యూగా సినిమాలు తీస్తాడు. ఎంతోమంది టెక్నీషియన్స్కు ఉపాధి అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటి సినిమాలను ఆదరించవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రెస్పెక్టెడ్ మీడియా అండ్ ప్రెస్, చాలా సంతోషం ఈ సినిమాకి ఇంత సపోర్ట్ ఇచ్చి మీరందరూ ఈ చల్లని సాయంత్రం వేళ ప్రసాద్ ల్యాబ్కి వచ్చినందుకు. ముఖ్యంగా శ్రీ సాయి శివప్రియ క్రియేషన్స్ పతాకంపై సూర్య, ఈషా మనోహరి ప్రియ మా విశాఖపట్నం హీరోయిన్. చాలా సంతోషం మా ఊరని చెప్పినప్పుడు. మరి వీరిద్దరినీ పెట్టి చిత్రసీమలో తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానం, సినీ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం ఉన్నటువంటి పూజనీయ పెద్దలు, గౌరవనీయ పెద్దలు, చిత్ర నిర్మాత శ్రీ పురిపండ వెంకట రమణమూర్తి శర్మ గారికి నమస్కారాలు. ఇంకా మా లైన్ వెంకట గారు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, రామానుజం ఆశీర్వాదంగా ఉంటుంది. వచ్చినందుకు చాలా సంతోషం. పెద్దలు రవికుమార్ గారికి నమస్కారాలు. మా రామానాయుడు గారు, శేషూర్ నాయుడు గారు డిఓపి రెస్పెక్టెడ్. అలాగే మా ఆకెళ్ళ గోపాలకృష్ణ గారికి, యంగ్ అండ్ డైనమిక్ విజయ్ మిత్ర ఈ చిత్ర దర్శకులు, మోహన్ గౌడ్ గారికి కూడా చిత్రం గురించి వారు చాలా ఆశీర్వదించారు. ఈ సినిమాలో కూడా నాది చాలా మంచి క్యారెక్టర్ అండి. మా ఆకెళ్ళ గోపాలకృష్ణ గారి కాంబినేషన్లో ఇంకొక అమ్మాయి కాంబినేషన్లో చాలా చాలా బాగా వచ్చింది. సినిమా పేరు ఇప్పటికే మీ అందరికీ తెలుసు, 100 Days లవ్ స్టోరీ. అతి ప్రేమ భయానకం. ప్రేమ ఎక్కువైపోయినా ప్రమాదమే, తక్కువైపోయినా ప్రమాదం. ఏదైనా బ్యాలెన్సింగ్ ఉండాలి. ఇంకా చిత్ర కథానాయకుడు సూర్య గురించి చెప్పాలంటే, చిత్రానికి మీ అందరికీ తెలుసు కేవలం కథానాయకుడిగా కానీ చిత్ర నిర్మాత కుమారుడిగా కానీ సినిమాకి సీజీ వరకు అద్భుతంగా చేశాడు. ఒక్కసారి గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మా సూర్యకి. ఇంకా 100 Days లవ్ స్టోరీ అన్నారు కాబట్టి ఈ సినిమా కూడా గురుగారు మీకు ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా బలంగా ఉంది కాబట్టి ఈరోజు చిన్న సినిమాలు కూడా బ్రతుకుతున్నాయి కాబట్టి ఇంకా పాత్రికేయ మిత్రులందరూ సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఈ 100 Days లవ్ స్టోరీ మీకు 100 days ఆడాలని. ఇప్పటికే చాలా రోజులు అయిపోయిందండి సినిమా చేసి కూడా, ఇంచుమించుగా 3 years దాటింది. అయినా మొక్కవోని ధైర్యంలాగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిలా మాటలా చెప్పాలంటే మొక్కవోని ధైర్యంతో సినిమా కోసం వెయిట్ చేశారు. ఈ సినిమాకి మంచి డిస్ట్రిబ్యూటర్స్ రావాలని, అలాగే మంచి ఓటీటీ ప్లాట్ఫామ్ రావాలని, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ నాకు ఈ సినిమాలో వేషం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక పాదవందనం. థ్యాంక్ యూ. గుడ్ లక్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ 100 Days లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అప్పు జబర్దస్త్. మీడియా వారికి, పత్రికా వారికి, విచ్చేసిన అందరికీ నమస్సుమాంజలి. ఈరోజు 100 Days లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ లాంచ్ మరి ప్రసాద్ ల్యాబ్లో మరి నా చేతుల మీదుగా రిలీజ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత శర్మ గారు, కంగ్రాచ్యులేషన్ అండ్ వెరీ హ్యాపీ. మీరు ఇంత సీనియర్గా మీ బయోడేటా అంతా వింటుంటే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ సినిమాకి మనం తిరుపతిలోనే అవార్డు ఇవ్వడం జరిగింది. అద్భుతమైన సినిమాని శర్మ గారికి ఈరోజు వారు గుర్తు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో అదేవిధంగా సినిమా టేకింగ్ విషయానికి వస్తే అద్భుతంగా టేకింగ్ చేశారు మిత్ర గారు. రియల్లీ గ్రేట్. చాలా అంటే ఒక న్యూ అప్కమింగ్ డైరెక్టర్ లేదా ఇది చేస్తున్నానే కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా బాగా టేకింగ్ కనిపించింది నాకు నేను ట్రైలర్ చూసినప్పుడు.
అండ్ హీరో ఫైట్స్ మాత్రం అదిరిపోయినాయి. కంపోజింగ్ ఎవరు ఫైట్స్? రవి మాస్టర్ ఉన్నాడా? రవి మాస్టర్ ఉంటే వచ్చేయండి వేదిక మీదకి. బట్ ఇందులో నాకు ఫైట్స్ బాగా నచ్చాయి. అండ్ ఫైట్స్ చాలా బాగా చేసావు. అంతేనా? డైరెక్టర్ ఈజ్ ద కెప్టెనా అంటే డైరెక్టరే అన్నీ చేయగలడు. బట్ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసేవాడే డైరెక్టర్. నేను ఎప్పుడు అందరికీ చెప్తుంటా, దర్శకుడు ఎప్పుడు కూడా ఒక మనిషికి ఒక ప్రాణం పోసే అంటే ఒక ఆర్టిస్ట్ని, ఇప్పుడు అప్పారావు గారు ఈ స్టార్కి వచ్చిర్రు అంటే ఆ దర్శకుడు వారిని ప్రతిభను బయటకు తెస్తేనే ఈరోజు ఒక అప్పారావు గారు తెలుగు ప్రేక్షకులకి ఒక మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. ఎలా వచ్చారు? కారణం దర్శకుడు వారిని టాలెంట్ని బయటకు తేవడం. అలాగా ఈరోజు అమ్మాయి కూడా మంచి చాలా బాగా చేసింది. వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. క్లాసికల్ డ్యాన్స్ అదే మేము అనుకున్నాము ఏదో సంథింగ్ ఉందని. బట్ యు ఆర్ ఏ గుడ్ పెర్ఫార్మర్. ఇట్స్ వెరీ నైస్. అంటే సెలెక్షన్ అంతా శర్మ గారు అనుభవం ఏంది 1980 నుండి సినిమా రంగంలో ఉండడము, 70s నుండి. అబ్బా అబ్బా అబ్బా, మీరు మాకన్నా సీనియర్, మేము 20. అబ్బా అబ్బా అబ్బా, వెరీ సీనియర్. ఓ గ్రేట్ సార్, మీరు ఇంత సీనియర్. చాలా. ఇంకోటి నేను కూడా మా ఫ్యామిలీ వాళ్ళని, మా అమ్మాయిల్ని ఎలాగైతే ఇంట్రడ్యూస్ అంటే డైరెక్షన్ ఫీల్డ్ ఇవన్నీ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నానో మీరు మీ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేశారు. నాకు ఆయనలో ఏం కనిపించిందంటే, ఆ రోజుల్లో రామానాయుడు గారు సినిమా ప్రొడ్యూసర్గా టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా వెంకటేశ్వర గారు హీరోగా ఉన్నప్పుడు ఏదైనా ప్రెస్కి వచ్చినా ఆయన మాట్లాడకపోతుండే. ఇప్పుడు మాట్లాడుతుండే వెంకటేష్ గారు, కానీ ఆ రోజుల్లో మాట్లాడకపోయేది. ఓకే 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 అనే వెళ్ళిపోతుండేది. నాకు ఆ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి మీ నాన్న సీనియారిటీ. సో వెంకటేష్ గారు లాగా నువ్వు కూడా టాప్ పొజిషన్కి రావాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా పరిశ్రమలో మొన్నటి వరకు సినిమా థియేటర్కి జనం వస్తలేరు అనే ఫీలింగ్ ఉండేది. ఈ సంక్రాంతి ఏమైందంటే దుమ్ము లేచిపోయింది. శంకర వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్, అసలు హిస్టరీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంటే 1000 కోట్ల సినిమా 1100 కోట్లు వస్తే అది హిట్ కాదు. 1000 కోట్ల సినిమా 1100 కోట్లు వస్తే అది బ్లాక్ బస్టర్ హిట్ కాదు. 100-150 కోట్లతో తీసిన సినిమా ఇలా 400 కోట్లు అంటే బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సినిమా. అది చిరంజీవి గారు మెగాస్టార్కి ఈ టైంలో అంత పెద్ద హిట్ రావడం, ప్రజలు తండోపతండాలుగా, అంటే మొన్నటి వరకు థియేటర్లకి జనం వెళ్ళకపోయేది. థియేటర్లు 2500 థియేటర్లు 1700 థియేటర్లకు పడిపోయినాయి. థియేటర్స్ ఖాళీ అయిపోతున్నాయి. ఈ టైంలో ప్రాణం పోసినట్టు చిరంజీవి మెగాస్టార్ గారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు థియేటర్లో మళ్ళీ బాస్ ఇస్ బ్యాక్. అయినా 6 సినిమాలు కూడా అన్ని హిట్ అయ్యాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమా ఉంది, అది కూడా చాలా బాగా టేకింగ్లో తీశారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఈ రేటింగ్లతోటి జనము రావడమే కష్టమవుతుంది. ఈ రేటింగ్లతోటి ఇంకా జనాన్ని రాకుండా చేయడం వల్ల అది కూడా ప్రాబ్లం అయింది. సో ఈ రేటింగ్స్ అనేది ఉండొద్దు. ఇప్పుడు అందుకే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు నాకు ఒక సినిమా నచ్చుతుంది, మీకు నచ్చకపోవచ్చు. అలాగా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. అంటే 100 కోట్లు పెట్టి సినిమా ఇబ్బంది అవుతుంది. మనలాంటి వాళ్ళకేమో సినిమా యుఎఫ్ఓ క్యూబ్తో ప్రాబ్లం, డిజిటల్ ప్రాబ్లం, డిజిటల్ మాఫియా. సో సినిమా ఇంత కష్టపడి 2 కోట్లు 3 కోట్లు పెట్టి సినిమా తీస్తే రిలీజ్ చేసే టైంలో మళ్ళీ 50 లక్షల నుంచి ₹1 కోటి కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు 100 థియేటర్ రిలీజ్ చేయాలంటే డెఫినెట్గా మనం యుఎఫ్ఓ క్యూబ్కి దాదాపు ₹12 లక్షల వాళ్ళకే కట్టాలి. సో ఈ విధంగా ఇలాంటి మాఫియా ఉంది. ఈ దాంట్లో నుంచి మీరు ఇక్కడ దాకా వచ్చి ఈ సినిమా తీసి ఈరోజు ట్రైలర్ లాంచ్ చేసి రిలీజ్ వరకు వస్తున్నారంటే మీ సీనియారిటీ, మీ ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అయింది. ఎందుకంటే మీరు ఇంతకుముందు అన్నట్టు చూడండి, చాలా సినిమాలు వస్తాయని. ప్రతి ఇయర్ అండి 1000 సినిమాలు వస్తాయి. అందులో రిలీజ్ అయ్యేవి 300-400 ఉంటాయి. 600 సినిమాలు ఇంకా రిలీజ్కు నోచుకోవు. కారణం ఏంది? మీకు తెలిసినాయా అన్న? మీకు తెలిసినాయి. సో అలా 100 సినిమాలు వెయిటింగ్ ఫర్ రిలీజ్ బికాజ్ ఆఫ్ యుఎఫ్ఓ క్యూబ్కి కట్టలేక అమౌంట్ని ఇబ్బందులు అయిపోయింది. ఇంతకుముందు నాకు ఆకేల గారు చెప్తున్నారు, ఈ నెలలో నేను 16 రోజులు సినిమా షూటింగ్ చేసిన సార్ అని. అంటే కారణం ఏంది? చిన్న సినిమాలు అనేది లేకపోతే ఆకేళ్ళ గారు మీరు షూటింగ్ చేయగలరా?
పెద్ద సినిమాలు ఎన్ని ఉంటాయి? ఓ 5-10 సినిమాలు ఉంటాయి. అవి కూడా 3 సంవత్సరాలకు ఒక సినిమా, 2 సంవత్సరాలకు ఒక సినిమా. బట్ వందల సినిమాలు వచ్చాయి చిన్న సినిమాలే. బట్ ఈ చిన్న సినిమాలు బతికితేనే ఎంతోమంది ఆర్టిస్టులు వీళ్ళందరూ బయటికి రాగలరు. సో దీని గురించి మోహన్ గౌడ్ అన్న మేమంతా, మోహన్ గౌడ్ భాయ్ సైలెంట్ కూర్చున్నావు, మేము నిరాహార దీక్షలు కూడా చేసినాం. మేము నిరాహార దీక్షలు చేసినాం, యూఎఫ్ఓ క్యూబ్ మీద, డిజిటల్ మీద నిరంతర పోరాటం చేస్తున్నాము. బట్ ఇలాంటి సినిమా ఒక మంచి, అంటే నాకు ఇందులో ఈ టైటిల్లో కానీ ఈ లవ్ స్టోరీ కంటే ఎక్కువ థ్రిల్లర్ అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. థ్రిల్లర్ అనిపించింది. దయ్యం ఎవరు? హీరోయిన్, ఇంకొక హీరోయినా? అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. చాలా అది కూడా బాగా చేశారు. సీజీ క్రియేషన్ కనిపిస్తుంది. ఆర్టిస్టులు అందరు కూడా బాగా చేశారు, పెర్ఫామ్ బాగా చేశారు. అప్పారావు గారు కూడా ఇందులో చేసినట్టుంది, కనిపిస్తున్నారు. ఓహో, ఆకేల గారు, అప్పారావు గారు, ఓ సూపర్, చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ మధ్యన సినిమాలు హౌస్ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయంటే, మళ్ళీ మొన్నటి వరకు ఏమైందంటే అందరిలో ఏముందిలే నెక్స్ట్ వారం ఓటీటీలో వస్తుంది, ఇంకెందుకు సినిమాకి పోదామని. ఈ ఓటీటీ వల్లనే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మన సినిమాలు ఉన్నాయి, ఓటీటీకి కూడా రావాలంటే ఫస్ట్ థియేటర్ రావాలి. థియేటర్కి వస్తే ఓటీటీ, థియేటర్కి రాకపోతే ఓటీటీకి అంత ఇబ్బంది అవుతుంది. సో థియేటర్కి రావాలంటే మీరు అందరూ సహకరించాలి, మీడియా అంతా సహకరించాలి, అండ్ ప్రేక్షకులు సహకరిస్తే కానీ థియేటర్ వరకు వస్తుంది. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఈరోజు మళ్ళీ కలకల్లాడుతుంది. సో బాబు హీరో గారు, నీ సీజీ వర్క్ గురించి చెప్పాలి. ఒక హీరోగా సీజీ వర్క్ చేసి ఇంత బాగా తీసుకొచ్చిర్రు అని ఇప్పుడు చెప్పగానే నాకు చాలా సంతోషపడ్డా. ఎందుకంటే హీరో అనగానే బిల్డప్ ఇస్తారు, నేను హీరో అది ఇది అని. ఆ బిల్డప్ కాకుండా సీజీ చేసి ఈ సినిమాని నిలబెట్టాలని గ్రౌండ్ టు ఎర్త్ అది మీలో ఉంది. ఆల్ ది బెస్ట్. మీరు ఎక్కడైనా వెళ్తున్నట్టు వెళ్ళండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో ఈ సినిమా త్వరలో రిలీజ్ చేయండి. శర్మ గారు, మీకున్న ఎక్స్పీరియన్స్ బాగుంది, మేము కూడా మీకు తోడుగా నీడగా ఉంటాము, బ్యాక్ బోన్గా ఉంటాం, మీకు ఏం కావాలి సపోర్ట్గా ఉంటాం. మా మోహన్ గౌడ్ గారు కూడా ఉన్నారు. మేమందరం కలిసి మీ సినిమా రిలీజ్కి కానీ ఏ విధమైన హెల్ప్ కానీ మేము బ్యాక్ ఉంటాం. మీకు ఎన్ని థియేటర్లు ఏమైనా కావాలన్నా మేము సపోర్ట్గా ఉంటాం. మీకు థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యేలాగా మేము కృషి చేస్తామని మీకు అభయం ఇస్తూ, మంచి ఇంకోటి మీ రోల్ కూడా ఏదో మీరు శర్మ మీరేనా ఆ రోల్? అది మీరేనా? నేను అదే చెప్తామనుకున్నా. శర్మ గారు అద్భుతంగా ఉంది మీ రోలు, కంగ్రాచ్యులేషన్. మీరు ఆర్టిస్ట్గా కూడా అద్భుతంగా ఇదవుతారు. డైరెక్టర్ విజయ్ మిత్ర గారికి కంగ్రాచ్యులేషన్, మీకు మంచి సినిమా అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఆర్టిస్ట్ని కాదు, దయచేసి నన్ను ఆర్టిస్ట్ అనుకోకండి. నన్ను ఆర్టిస్ట్గా నిలబెట్టారు సార్ ఆయన, ఎంతకని లేదు సార్. నేను ఆ క్యారెక్టర్కి ఒక పెద్ద ఆర్టిస్ట్ని అనుకున్నానండి, కానీ ప్రొడ్యూసర్ గారి గెటప్ ఎప్పుడు నిత్యం అలాగే ఉంటుంది. సో ఈ గెటప్ని ఎందుకు మనం వాడుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయన్నే క్యారెక్టర్ చేయమని చెప్పాను. నేను చేయను అన్నారు, కానీ మళ్ళీ బతిమాలితే సరే చేస్తానండి మీరు చేయించండి అన్నారు. చేశారు. ఇకపోతే మీ అందరికీ తిరుపతిలో నేను హీరో గారికి, మన డైరెక్టర్ గారికి అందరికీ అవార్డు ఇవ్వడం జరిగింది తిరుపతిలో, వైజాగ్లో. మరి ఆ సినిమా మళ్ళీ నేనే ట్రైలర్ లాంచ్ చేయడం అనేది కాకతీయంగా జరిగింది, యాక్సిడెంటల్లీ జరిగింది. సో నేను ఆ రోజు జయహో రామానుజ మూవీ గురించి కూడా అక్కడ మనం ప్రారంభిస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ సినిమా నేనే 11 పాత్రలు చేశాను, రామానుజుడిగా, వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా. ఆ 11 పాత్రలు చేసిన ఈ సినిమాకి నేను నరసింహ అవతార సినిమా చూశాను. బొమ్మలతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. 2 కోట్లు 3 కోట్ల సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసింది. అప్పుడు అనిపించింది సనాతన ధర్మం మీద సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని. నేను మళ్ళీ సినిమా కంప్లీట్ అయినాక కూడా ఇంకా నరసింహ అవతారాన్ని బేస్ చేసుకొని ఇంకా హై క్వాలిటీ ప్లాన్ చేసి ఫిబ్రవరి మన మార్చ్ ఏప్రిల్ రిలీజ్ చేయబోతున్నాం. నరసింహ అవతారాన్ని కాన్సెప్ట్ తోటి మనం కూడా ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ అందరం కలుద్దాం. సార్ ఒక్కసారి సార్ మళ్ళీ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు మీడియా మిత్రులు సార్ మీడియా మిత్రులు దయచేసి మీరే ప్రాణం సార్. చిత్ర పరిశ్రమకి పేరున అంటే నాకు మన బాబు నాయక్ వారి వల్ల మీ అందరి తాలూగా మనం కలవడం జరిగింది సార్.
దయచేసి మీ పర్సనల్గా మళ్ళీ మేము కలుస్తాము. కానీ సినిమా ప్రాణం పోసుకోవాలంటే మీడియా సార్ ఇంపార్టెంట్ సార్. ప్రసాద్ ల్యాబ్లో ఈరోజు మేము పురిపండ వెంకట రమణ శర్మ గారు నిర్మాతగా, వారి అబ్బాయి గారు సూర్య హీరోగా 100 Days లవ్ స్టోరీ అతి ప్రేమ భయానకం అనేటటువంటి హర్రర్ మూవీ చూసాం. ఫస్ట్ హాఫ్ ఎంత సరదాగా వెళ్తుందో, దాని తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి సినిమా చాలా స్పీడ్ అందుకుంది. అంటే హర్రర్ సినిమాలు చూసే వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మాకు చివరిలో కూడా అనిపించింది పార్ట్ 2 అని. అంటే దీనికి అంత ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి ఈ సందర్భంగా దర్శకుడు మిత్రాకి ఈ చిత్రానికి మ్యూజిక్ అనేటటువంటిది ప్రాణం, అది మ్యాజిక్ చేసింది మా తరుణ్, చాలా బాగా చేశారు. అలాగే నాయుడు గారి ఫోటోగ్రఫీ కానీ అన్నీ సమకూరాయండి. చాలా కష్టపడి రమణమూర్తి గారు ఈ సినిమాని నిర్మించారు. ఇది త్వరలో మన ముందుకు వస్తుంది కాబట్టి సినిమాని చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి. ముందుగా వాళ్ళు చెప్పినట్టుగా ట్యాగ్ లైన్ అతి ప్రేమ భయానకమని, ఏదైనా శృతి మించి ఇంకా ముందుకు వెళ్ళిపోయినట్లయితే ఆ ప్రేమ భయానకంగా ఉంటుంది. కాబట్టి సినిమా కూడా మనల్ని చాలా చోట్ల సీట్లో కూర్చోకుండా అలా ఒక అటెన్షన్లో కూర్చోబెట్టింది. ఐ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ యూనిట్ ఆఫ్ 100 Days లవ్ స్టోరీ. గుడ్ లక్. హాయ్ అండి. శ్రీ సాయి శివప్రియ ప్రొడక్షన్స్ మన విజయ్ మిత్ర దర్శకత్వంలో మన పురిపండి రమణమూర్తి గారు శర్మ గారు నిర్మాతగా మీ అందరి ముందుకు వస్తుంది 100 Days లవ్ స్టోరీ. ఇందులో నేను ఒక చిన్న వేషం చేశానండి. బట్ సినిమా ఇప్పుడే ప్రివ్యూ చూశాను. సినిమా నాకైతే నటించిన నటుడుగా కాకుండా ఒక కామన్ ఆడియన్గా చూశాను. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా టు బీ ఫ్రాంక్ సోసోగా వెళ్ళింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్లో సినిమా నిలబెట్టిందండి. చాలా బాగుంది. గ్రాఫిక్స్ వర్క్ కానీ, సినిమాని తీసుకెళ్లే విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ 100% ఈ సినిమా 100 Days లవ్ స్టోరీ లాగే 100% సినిమా బాగుంది. ఇది నేను చెప్పడం కాదు. రేపు ఉదయం మీరే చూసి ఈ సినిమా దిస్ మంత్ February 13th సినిమా థియేటర్స్లోకి వస్తుంది. మీరందరూ చూసి ఖచ్చితంగా సినిమాని ఆశీర్వదించాలి. ఎందుకంటే మీ సినిమా చూస్తే కానీ సినిమా సత్తా ఏంటో మీకు తెలియదు కదా. రండి, చూడండి, మీకు నచ్చితే 10 మందికి మౌత్ టాక్తో చెప్పండి. చిన్న సినిమా బతకాలి, లో బడ్జెట్ సినిమా మీరందరూ ఆదరిస్తేనే రేపన్న రోజు నిర్మాత దర్శకుడితో పాటు 10 మంది బాగుంటారు. ఏది ఏమైనా సినిమా ఓవరాల్గా 100 Days లవ్ స్టోరీ చాలా బాగుంది. నా విషయం కూడా చాలా బాగుంది. ప్లీజ్, మీ ఆకెళ్ళ గోపాలకృష్ణ. అందరికీ నమస్కారం. నేను ఈషా మనోహరి ప్రియ, ఈ మూవీలో వన్ ఆఫ్ ద హీరోయిన్ని. నా ఫస్ట్ మూవీ ఈ బ్యానర్లో స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు నన్ను దీనికి క్యాస్ట్ చేద్దాం అనుకున్నందుకు, నన్ను చూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీ చాలా బాగుంది, చాలా కొత్తగా అనిపించింది. మా హీరో గారు అండ్ ఆల్ ద ఆర్టిస్ట్ ఇన్ దేర్ చాలా బాగా చేశారు. ఎవ్రీబడి వర్ డూయింగ్ వెరీ వెల్. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్లో సినిమా చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తుంది. ఇంకా సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. చాలా బాగుంది సినిమా. గ్రాఫిక్స్ బాగున్నాయి, అందరు యాక్టింగ్ బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత థ్రిల్ ఉంటుందండి. సస్పెన్స్ బాగుంది, కామెడీ బాగుంది. న్యూ కమర్స్ కానీ అందరూ చాలా బాగా చేశారు. గుడ్. నేను రేటింగ్ అంటే 4 ఇస్తాను, కానీ చాలా బాగుంది మూవీ, నచ్చింది, చూడొచ్చు. అందరూ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడొచ్చు మూవీ మాత్రం చాలా బాగుందండి. హీరో గారు యాక్టింగ్, హీరో గారు చేసిన ఎడిటింగ్ మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్కి శివుడి పాత్ర మాత్రం నా ఫేవరెట్. క్లైమాక్స్ బాగుంది, హారర్ ఉంది. హీరోయిన్ గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఓవరాల్ డైరెక్షన్ కూడా అమేజింగ్. అందరూ చూడొచ్చు, చాలా బాగుంది. ఎక్సలెంట్. అన్ని జనరేషన్ల వారికి ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి సినిమా, అందరూ నచ్చినటువంటిది. For more videos like this, subscribe Big TV channel.